అందరికీ నమస్కారం అండి. ఈ పేరుతో ఉన్న మహిళ తులారాశి వారిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏ పేరుతో ఉన్నటువంటి మహిళ వల్ల తులారాశి వారి జీవితంలో వారు మోసపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనక ఇంతకు ముందు కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అంటే ఎక్కువగా మీరు పొరపాటు నిర్ణయాలు తీసుకోరనే చెప్పుకోవాలి. 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అంటే ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పని తాలూకా ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఈ పని చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, ఈ యొక్క విషయాలన్నీ కూడా వేరించి వేసుకొని ఆ యొక్క నిర్ణయాన్ని వీరు ఫాలో అవుతూ ఉంటారు. అటువంటి చాలా తెలివితేటలు ఈ తులరాశి వారి జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకునే మనస్తత్వం ఈ తులారాశి వారిలో ఉంటుంది. అంటే వారితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు వారికంటే పైకి ఎదిగినా కానీ, లేదంటే వారికంటే పైకి ఎదిగి ఉన్న వ్యక్తులను చూసి వారిలాగా ఎదగాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరులను మోసం చేయడం, ఇతరులపై ఈర్ష్య, ద్వేషాలు పెంచుకోవడం మాత్రం ఈ తులారాశి వారి యొక్క స్వభావం మాత్రం కాదు. అంటే జీవితాన్ని వీరు ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఛాలెంజ్గా తీసుకునే వీరి యొక్క మనస్తత్వం కారణంగా అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు. ఈ విజయాలను సొంతం చేసుకునే క్రమంలో చాలాసార్లు అపజయాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా కృంగిపోకుండా వీరు ముందుకు సాగే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ మనస్తత్వం కారణంగా జీవితంలో ఏదో ఒకరోజు సక్సెస్ని పొందుకుంటారనే చెప్పుకోవాలి. అటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారి సొంతం. అయితే తులారాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే గనక మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటారనే చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో మీతో సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే గనక మీరు వారికంటే పైకి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని చూసి ఓర్వలేక కూడా కొంతమంది వ్యక్తులు మీపై అసూయను, కుళ్ళును కలిగి ఉంటారు. ఇది మీపై చెడు దృష్టిగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా వారితో చెప్పకూడదు. అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూనే ఉంటారు. అంటే వారికి ఎటువంటి స్వభావం ఉందో అటువంటి స్వభావమే ఇతరులకు ఉంటుంది అనే భావనను వారు కలిగి ఉంటారు. ఈ విధంగా వారి యొక్క పర్సనల్ విషయాలను అందరికీ చెప్పేస్తూ ఉంటారు. అది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, డబ్బు సంపాదించడం గురించి కావచ్చు, లేదా వారు ఆస్తిపాస్తులు కూడబెట్టడం గురించి కావచ్చు, ఉద్యోగంలో సాలరీ ఎంత వస్తుందో కావచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇతరులను నమ్మి అన్ని విషయాలు చెప్పడం వల్ల ఇతరులు వీరిపై జలసి, కుళ్ళును, అసూయను కలిగి ఉంటారు. అది మీపై చెడు దృష్టిగా మారే అవకాశం కూడా ఈ తులారాశి వారిపై అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం ఏ విషయమైనా సరే ఇతరులకు చెప్పే ముందు వారు ఎటువంటి వ్యక్తులు, అంటే మీరు వారికంటే ఎంత మంచి స్టేజ్లోకి వెళ్ళినా కానీ వారు ఎటువంటి కుళ్ళును కలిగి ఉండరు అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటేనే మీరు వారితో ఈ విషయాలను షేర్ చేసుకోండి. లేదంటే ఈ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి ప్రతి ఒక్కరితో మీరు చర్చించకూడదు. అది మీకు కీడు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క బంధువుల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, సన్నిహితుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు శత్రువులు ఉంటారు. అంటే వారు మీకు శత్రువులుగా ఉన్నట్లుగా మీకు అనిపించదు. వారు మీతో చాలా బాగా మాట్లాడుతూనే ఉంటారు. అన్ని విషయాలు మీతో చర్చిస్తూనే ఉంటారు. ఈ విధంగా మీరు వారిని నమ్మేసి మీరు అన్ని విషయాలు వారికి చెప్పేస్తూ ఉంటారు. కానీ వారు మీపై జెలసీని కలిగి ఉంటారు.
ఒకానొక సందర్భంలో వారికి కూడా ఒక అవకాశం అనేది వస్తుంది. అంటే ఆ అవకాశం ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ అవకాశాన్ని వారు యూజ్ చేసుకుంటే గనక మిమ్మల్ని కిందకు పడదోయవచ్చు. అటువంటి అవకాశం వారికి వచ్చినప్పుడు దాన్ని చేజార్చుకోకుండా దాన్ని వినియోగించుకొని మిమ్మల్ని కిందకి అణగదొక్కడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వారు బేసిక్‌గా చూసినట్లయితే చెడు వ్యక్తులు కారు. కానీ ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత జెలసీ స్వభావం ఉంటుంది. అంటే అసూయ అనేది ఉంటుంది. అటువంటిది కొంతమందికి మితిమీరే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా మీపై కుళ్ళును, కుతంత్రాలను పన్నే అవకాశాలైతే ఉన్నాయి. ఈ యొక్క అసూయ కారణంగా కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారి జాతకంలో అటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు మీ జీవితంలో గనక ఉన్నట్లయితే వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఎల్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు కావాలనే మిమ్మల్ని మోసం చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో వారి మూలంగా మీకు చెడు జరుగుతుంది. కానీ వారు కావాలని చేయరు. అయినప్పటికీ మీకు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏవైనా వారు మీకు అడ్వైస్ ఇస్తూ ఉంటారు. దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, దానివల్ల మీకు చెడు ఫలితం అనేది వస్తుంది. వారు కూడా ఊహించకుండా మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల మీకు చెడు జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తులు కూడా మీ జీవితంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీపైన అసూయను, కుళ్ళును కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు గమనించాల్సి ఉంటుంది. వారి పట్ల మీరు ఏ విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది, లేదంటే వారి పట్ల మీ బంధం అనేది స్నేహబంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారి యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా ఉండండి. అంతేకాని వారికి ప్రతి విషయాన్ని మీరు చెప్పుకోకూడదు. మీ కుటుంబానికి సంబంధించి, మీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు, మీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, మీ యొక్క సంపాదన గురించి ఇటువంటివన్నీ కూడా మీరు వారితో షేర్ చేసుకోకూడదు. అలాగని వారితో శత్రుత్వం కూడా పెంచుకోకూడదు. అంటే వారితో మీ బంధం అనేది పని వరకు మాత్రమే ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ సన్నిహితులు కానీ, బంధువులు కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ ఉన్నట్లయితే వారితో మీ యొక్క బంధం అనేది కొంతవరకు మాత్రమే ఉండాలి. మితి మీరి మాత్రం ఉండకూడదు. అంటే మీరు వారితో స్నేహపూరితమైన బంధం మాత్రమే ఉంచుకోవాలి తప్ప మీకు సంబంధించిన రహస్యాలు ఏవి కూడా వారితో షేర్ చేసుకోకూడదు. ఈ విధంగా మీరు మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు. వారు మిమ్మల్ని కావాలనే మోసం చేయొచ్చు. వారి మూలంగా మీకు అనుకోకుండా కూడా కీడు జరగచ్చు. ఇలాంటి ప్రమాదాలు ఏవైతే మీ జీవితంలో ఉన్నాయో అటువంటి ప్రమాదాల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశికి చెందినవారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవితంలో ఎల్ అనే అక్షరంతో పేరు మొదలై వారి మూలంగా మీకు భారీ నష్టం అయితే కలగబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరిని అనుమానించమని కాదండి, మీ యొక్క జాగ్రత్తల్లో మీరుంటే సరిపోతుంది. వారిపైన ఎటువంటి ద్వేషం అనేది కూడా మీరు పెట్టుకోకూడదు. అలాగే మీరు వారితో పర్సనల్ విషయాలన్నీ కూడా చర్చించకూడదు. మీ యొక్క స్నేహబంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, మితిమీరిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. ముఖ్యంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.